హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండీ మార్కెట్ ఎలా జరిగింది. నేను అనుకున్నాను నిఫ్టీ ఎలా రైజ్ అయిందో, బ్యాంక్ నిఫ్టీ కూడా అలా రైజ్ అవుతుంది అనుకున్నాను. కానీ మనకు ఆపర్చునిటీ ఇవ్వకుండా మార్నింగే గ్యాప్ అప్ అయిపోయింది. సో టూ మచ్ పాయింట్స్ గ్యాప్ అప్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ అంత గ్యాప్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ మార్కెట్ అనేది అప్ సైడ్కి పోతుంది అని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ ఈవెన్ లైక్ TP6 ద ఎండ్ ఆఫ్ ద బ్యాండ్లోనే క్లోజ్ అయిపోయి TP6 టు TP5 మధ్యలోనే రేంజ్లోనే క్లోజ్ అయిపోయింది మార్కెట్. ఇట్స్ కమ్ టు సీ హియర్ ద 30 minutes టైం ఫ్రేమ్లో చూస్తే మీకు క్రాస్ ఓవర్ ఫామ్ అయిపోయింది ఇక్కడ. ఓకే, సో నేను మెల్లగా ఈ రేంజ్లో ఓపెన్ అయిపోయిన తర్వాత మెల్లగా అప్ సైడ్కి వెళ్తుందేమో అనుకున్నాను. నా పొజిషన్స్ ఏమైనా ఉంటే ఎగ్జిట్ చేద్దాం అనుకున్నాను. కానీ సో అది రావడమే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సో మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ రేంజ్ అప్ టు 52,300 రేంజ్లో ఉంది. సో అంతకుముందు అనాలిసిస్ ప్రకారం చూసుకున్నా కానీ మార్కెట్ అనేది 52,500 అనేది చాలా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈవెన్ అది కానీ కాంప్రమైజ్ అయితే మాత్రం 800 వరకు వెళ్తుంది. ఎందుకు అంటే లైఫ్ కమ్ టు సీ హియర్, దిస్ ఇస్ ద గ్యాప్ ఉంది ఇక్కడ. ఈ గ్యాప్ ఫాలో అవ్వాలి, ఈ గ్యాప్ కవర్ చేయాలి. మార్కెట్ కవర్ చేసి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ డైనమిక్ రెసిస్టెన్స్, దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్ యాజ్ వెల్ యాజ్ డైనమిక్ సపోర్ట్. సో ఇవి బెండ్ అయిపోతున్నాయి. సో ఆబ్వియస్లీ బెండ్ అవుతున్నప్పుడు ఏంటంటే పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కిందికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దాని ప్రకారంగా మనము ట్రేడ్ చేసుకోవాలి. సో దాని ప్రకారంగా ఏంటంటే రేపు నా అనాలిసిస్ ప్రకారంగా నా ప్లాన్ ప్రకారంగా ఏంటంటే ప్లాన్ ప్రకారంగా ఏంటంటే బయ్యర్స్ జోన్ అనేది టూ మచ్ స్ట్రాంగ్గా ఉన్నారు ఇక్కడ. దిస్ ఇస్ ద బయ్యర్స్ ఆర్ టూ మచ్ స్ట్రాంగ్గా ఉన్నారు యాజ్ పర్ డైనమిక్ సపోర్ట్ మీద కన్సిడర్ చేస్తే. జస్ట్ సింప్లీ క్లిక్ ఫర్ ద టుమారో లెవెల్స్ని క్లిక్ చేద్దాం. ఓకే, సో టుమారో లెవెల్స్ని క్లిక్ చేసినా మనకేం కనబడుతుందంటే ద నారో లెవెల్స్ ఫామ్ అయినాయి. రేపు ట్రెండ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటుంది. ఎక్కడ వరకు ఉంటుంది, ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, ఆర్ ఫాల్ అయితే ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉందో కూడా వెరిఫై చేసుకుందాం. సో నేను రేపు అనాలిసిస్ ఎలా కన్సిడర్ చేసుకుంటున్నా అంటే నా ఎంట్రీ పాయింట్ కూడా నేను ముందే చెప్తున్నాను, గుర్తుపెట్టుకుని కాల్ అండ్ పుట్ అయినా కానీ ఎలా అంటే జస్ట్ ఒక హారిజెంటల్ రే తీసుకున్నాను. ఈరోజు మార్నింగ్ క్యాండిల్ ఉంది కదా, గ్యాప్ అప్ ఓపెన్ అయింది, టూ మచ్ గ్యాప్ అప్. సో దాంట్లో సెంటర్ పాయింట్ 50% పెట్టుకున్నాను. ఇది పెట్టుకుంటే జస్ట్ ఈ రెఫరెన్స్ కంటే పైన ఉన్నంత వరకు నేను మార్కెట్ కాల్ సైడే చూసుకుంటా ఉంటాను. నా కాల్ సెల్లింగ్ పొజిషన్స్ నేను ఎగ్జిట్ చేయను. ఓకే, సో ఇక్కడ అక్యుములేషన్ చేసుకుంటా. ఇక్కడ నుంచి పైకి వెళ్ళేదానికి పాసిబిలిటీ నేను వెరిఫై చేసుకుంటాను. వెళ్తే ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటే ఆబ్వియస్లీ TP1 ఈజ్ హయ్యర్ హై, టూ మచ్ హయ్యర్ హై ఫామ్ చేసింది. సో TP4 ఈజ్ టూ మచ్ హయ్యర్ హై ఫామ్ చేసింది. ఓకే, సో టూ మచ్ హయ్యర్ హై ఫామ్ చేసినప్పుడు జస్ట్ వీక్లీ లెవెల్స్ కావాలంటే ఆన్ చేసుకోండి, ఆఫ్ చేసుకోండి. మన ఇండికేటర్స్లో 2 ఇండికేటర్స్ యాడ్ చేసుకోవచ్చు ప్రీమియంలో. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే TP5 ఇట్ ఈస్ ప్లాటింగ్. సో ఆబ్వియస్లీ ద TP5 ఈజ్ అట్ నా రేపు మార్కెట్ 52,800 TP5 లెవెల్ అనేది ప్లాట్ అయిపోయింది. సో ఈ రేంజ్లో మార్కెట్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇది బ్రేక్అవుట్ అయితేనే అప్ సైడ్ తీసుకుంటాను. అప్పటిదాకా నా వ్యూ ఎక్కడ వరకు బై అండ్ డిప్ అన్నట్టు, ఎక్కడ డిప్ వస్తే అక్కడ బై చేసుకోవడానికి పాసిబిలిటీస్ చూసుకుంటూ ఉంటాను. అండ్ ఈ లెవెల్ దాటి కానీ కిందికి వస్తే మాత్రం నా వ్యూ ఈజ్ గోయింగ్ టు డౌన్ సైడ్ టు టెస్ట్ దిస్ ఇస్ దట్ TP2. ఓకే, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP3. ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని ఫిల్ చేస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ ఫర్ ద బ్యాంక్ నిఫ్టీ టుమారో ప్లాన్. సో బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఉండరు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మ్యాక్సిమం గ్యాప్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది మార్కెట్లో. సో రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది అనుకుంటా గైస్. సో ఫిన్ నిఫ్టీ అనాలిసిస్ కూడా సేమ్ లైక్ దట్. ఈ క్యాండిల్ యొక్క టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. ఈవెన్ మీకు ఇక్కడ చూడండి, ఇది 15 minutes టైం ఫ్రేమ్లో పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. చూడండి, లైక్ ట్రెండ్ లైన్ అండ్ డైనమిక్ సపోర్ట్ అనేది చాలా స్ట్రాంగ్గా రెసిస్టెన్స్గా ఉంది. 52,426 ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితేనే యాంటిసిపేషన్ టు 52,800 ఆర్ 850 TP5 రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తాను. ఫస్ట్ టార్గెట్ ఈస్ దిస్ అండ్ సెకండ్ టార్గెట్ ఈస్ దిస్. ఓకే, అదే ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఎక్స్పైరీ గైస్ గుర్తుపెట్టుకోండి, ఎక్స్పైరీలో ఉన్నప్పుడు ఆ ప్రీమియమ్స్ తక్కువగా దొరుకుతాయి. కానీ మీరు మంత్ కంటిన్యూ అవుతుంది కాబట్టి బులిష్ మోడ్లోకి వెళ్తున్నప్పుడు కిందికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎవరీ ఎక్స్పైరీ లెవెల్ని బై చేసుకోండి. సో బెటర్గా పాసిబిలిటీస్ ఎక్కువగా ప్రాబిలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ యూ కెన్ సీ హియర్ 30 minutes టైం ఫ్రేమ్ పెడితే మీకు ఇక్కడ షూటింగ్ స్టార్ ఫామ్ చేసింది. చూడండి, ఇట్స్ లైక్ ఏ షూటింగ్ స్టార్ లాగా ఫామ్ చేసింది. సో ఆబ్వియస్లీ షూటింగ్ స్టార్ తర్వాత మార్కెట్ ఫాలో అవుతుందా లేదా ఏంటా అనేది మనం ఈ లెవెల్ యొక్క మెయిన్ పెట్టుకుంటాం. 52,000 రేంజ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. ఇది ద సెంటర్ పాయింట్ ఆఫ్ దట్. వీక్లీ ఎంటర్ కదా, సో వీక్లీలో ఫస్ట్ బులిష్ మోడ్ ఫామ్ అయింది అండ్ బులిష్ క్యాండిల్ ఫామ్ చేసింది కాబట్టి ఆ క్యాండిల్ యొక్క సెంటర్ పాయింట్ని నేను కన్సిడర్ చేసుకుంటున్నాను. సో దిస్ ఇస్ ద ఫర్ లెవెల్ ఫర్ దట్ బ్యాంక్ నిఫ్టీ. దిస్ ఇస్ మై ఎక్స్పెక్టేషన్ రేంజ్.
ఈ రేంజ్ వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సేమ్ లైక్ ఫిన్ నిఫ్టీ ఆల్సో. సో ఫిన్ నిఫ్టీ చూద్దామా? సో ఫిన్ నిఫ్టీ ఆల్సో ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ హైయర్ హై ఫామ్ చేసింది. సో ఫిన్ నిఫ్టీ యొక్క అంతకుముందు లెవెల్స్ కూడా కన్సిడర్ చేస్తే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే TP4 ఈస్ సేమ్ లైక్ దట్ యాజ్ వెల్ యాజ్ TP5 అనేది టూ మచ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ రేంజ్కి వచ్చిన తర్వాత నేను PE తీసుకోవడానికి ప్లాన్ చేసుకుంటాను. ఓకే, ద కన్ఫర్మేషన్ యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ బట్టి మన ఈవెంట్ ట్రెండ్ లైన్ బట్టి కూడా ఏమన్నా బెండ్ అవుతున్నాయన్న వెరిఫై చేసుకుంటాను. దాన్ని బట్టి నేను PE సిగ్నల్కి ఎక్కడ తీసుకోవాలని ఆపర్చునిటీ చేసుకుంటాను. అప్పటిదాకా నా వ్యూ ఈస్ కాల్ సైడ్ అప్ సైడ్ డైరెక్షన్ తీసుకుంటూ ఉంటాను. అప్ సైడ్ డైరెక్షన్ తీసుకోవడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఇది ఈ లెవెల్ యొక్క సేమ్ లైక్ బ్యాంక్ నిఫ్టీ లాగానే. సో జస్ట్ ఈ లెవెల్ దాటిన తర్వాత మాత్రమే నేను డౌన్ సైడ్కి వెరిఫై చేసుకుంటూ ఉంటాను. ఓకే, ద ఫస్ట్ టార్గెట్ ఈస్ ఇయర్ అండ్ సెకండ్ టార్గెట్ ఈస్ ఇయర్. ఓకే, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP4. దిస్ గ్యాప్ అనేది ఫిల్ అవ్వాలంటే. ఓకే, సో గ్యాప్ ఫిల్ అవ్వాలంటేనే ఇది, లేదు అనుకుంటే నో. జస్ట్ క్లిక్ హియర్ ఇంటూ ఇంట్రాడే. మీరు ఏ టైం ఫ్రేమ్లో పెట్టినా కానీ ఇంట్రాడేలో పెడితే మనకు డైలీ లెవెల్స్ ప్లాట్ అవుతూ ఉంటాయి. సి నౌ యూ కెన్ సీ హియర్. సి ఆబ్వియస్లీ టూ మచ్ బయర్స్ ఆర్ అక్యుములేషన్, బట్ భయంకరంగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఎంత ఓపెన్ అవుతుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. 900 పాయింట్స్. ఈవెన్ ర్యాలీ కంటిన్యూ అవుతుందేమో. మామూలుగా గ్యాప్ డౌన్ లైక్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఫ్లాట్ ఆర్ TP4 రేంజ్లో ఓపెన్ అయ్యి మెల్లమెల్లగా వెళ్తుంది. బ్రేక్ అయిన తర్వాత పైకి వెళ్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఆ రేంజ్ పైన ఓపెన్ అయింది కాబట్టి సో ఇట్ ఈస్ కన్సల్టేషన్ హియర్. ఓకే, సో నో ప్రాబ్లం ఫర్ ద ఫిన్ నిఫ్టీ ఆల్సో సేమ్ లైక్ దట్. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి గైస్. ఇట్స్ మంత్లీ ఎక్స్పైరీ. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి, ప్రాఫిట్ తీసుకోండి. దీస్ ఆర్ రేంజ్ ఫర్ దట్ ఫిన్ నిఫ్టీ. దీస్ ఆర్ 24,300 350 రేంజ్ అనేది మీకు చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ రేంజ్కి వచ్చిన తర్వాత పూర్తి సిగ్నల్ తీసుకోవడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, అండ్ సేమ్ లైక్ ద ఫిన్ నిఫ్టీ. నిఫ్టీ చూద్దామా గైస్? సో నిఫ్టీ కూడా సేమ్ లైక్ ఇట్ ఈస్ ఏ ఇంట్రాడే లెవెల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈవెన్ నిఫ్టీలో అయితే మనం ఈవెన్ వాల్యూమ్స్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. If you click this volumes also, now you will get the volumes plot also. Now you can see here. So wherever the morning వాల్యూమ్ ప్రకారంగా వెరిఫై చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ డైనమిక్ మన ఏ లెవెల్స్ ప్రకారంగా కూడా వెరిఫై చేసుకోవచ్చు. సి హియర్ దట్ నిఫ్టీ మాత్రమే కొంచెం TP4 పైన ఓపెన్ అయింది. ఓకే, ట్రై చేసింది, బట్ ఈజ్ టూ మచ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నది కాబట్టి ఆబ్వియస్లీ ఇట్స్ కేమ్ డౌన్ టు టెస్ట్ లిటిల్ బిట్ డౌన్ సైడ్ ఫామ్ చేసింది. ఇంకా ఈ గ్యాప్ ఉంది, గ్యాప్ ఫిల్ చేయలేదు, నో ప్రాబ్లం. గ్యాప్ ఫిల్ చేసినా గ్యాప్ ఫిల్ చేయకపోయినా కానీ నా వ్యూ ఏంటంటే మార్కెట్ నిఫ్టీలో దిస్ రేంజ్ క్వార్టర్లీ వాల్యూమ్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ TP4 రేంజ్లో ఉంది. అంటే లైక్ ఇట్స్ గ్రౌండ్ ఫిగర్ ఇస్ ద 24,500 రేంజ్. ఈ రేంజ్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి పుట్ సిగ్నల్ని ఐడెంటిఫై చేసుకుంటాను. ఇది కానీ కాంప్రమైజ్ అయితే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు డౌన్ సైడ్కి ఎక్కువగా ప్రిడిక్ట్ చేంజ్ చేసుకుంటాను. ఈవెన్ యూ కెన్ సీ హియర్ గైస్, ఈవెన్ 15 minutes టైం ఫ్రేమ్లో యూస్ చేసుకుంటే మనకు 30 minutes టైం ఫ్రేమ్లో యూస్ చేసుకుంటే మనకు డైనమిక్ సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ ట్రెండ్ లైన్ అనేది కనబడతా ఉంది. సి ఇట్ ఈస్ దాట్ డైనమిక్ సపోర్ట్ అనేది ఆబ్వియస్లీ అప్ సైడ్ ఉంది, ఇంకా ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ టు టెస్ట్ ఈ రేంజ్ వరకు అనేది కనబడుతుంది. ఓకే, ఈవెన్ 15 minutes టైం ఫ్రేమ్ చేస్తే ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితేనే అప్ సైడ్ పైకి వెళ్ళే ఛాన్సెస్ కనబడుతుంది. దట్ ఈస్ ఫర్ అవర్ పవర్ ఆఫ్ ఏ లెవెల్స్. సో దాని ప్రకారంగా మీరు ట్రేడ్ చేసుకోండి గైస్. ఇన్ కేస్ ఆఫ్ ఈ రేంజ్లో కానీ ఎంటర్ అయితే, ఓకే, ఈ రేంజ్లో కానీ ఎంటర్ అయితే పుట్ సిగ్నల్తో యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టార్గెట్ ఆఫ్ TP4, TP3, TP2. ఈ ఇన్ కేస్ ఆఫ్ ఈ లెవెల్ కానీ కాంప్రమైజ్ అయితే, అంటే ఇక్కడ ఈ లెవెల్లో ఎందుకు చెప్తున్నారు సార్ అని అంటే, సి వాల్యూమ్ అనేది ఫస్ట్ క్యాండిల్లోనే బీభత్సంగా ఎంటర్ అయిపోతారు. సో ఈ రేంజ్లో మాత్రమే మీరు ఆబ్వియస్లీ దాని యొక్క రెఫరెన్స్ పాయింట్ సెంటర్ 50% కన్సిడర్ చేయండి క్యాండిల్ యొక్క. ఆ క్యాండిల్ యొక్క 50% కాంప్రమైజ్ అయిపోయి ఇంకా కిందికి అవుతాయని యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ క్రియేట్ అవుతాయని ఇంకా ఇట్ ఈస్ గోయింగ్ టు టచ్ డౌన్ టు ఫిల్ ఈ లెవెల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీస్ లెవెల్స్ ఫర్ దట్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, expiry of that only ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ విల్ బి దేర్ స్టిల్ ఇంకా ఉంది. సో మంత్లీ ఎక్స్పైరీస్ రన్ అవుతున్నాయి గైస్, చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈవెన్ మిడ్ క్యాప్ అయితే పాసిబిలిటీస్ ఇంకా ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మిడ్ క్యాప్ ఎక్స్పైరీ ఈరోజు అయిపోయింది. యాంటిసిపేషన్ టు టెస్ట్ TP7ని టచ్ చేసింది. ఓకే, సో మన మార్కెట్ ప్రకారంగా అయితే TP5 పైన ఎప్పుడు గ్యాప్ అయిపోయిందో TP4ని టచ్ చేయలేకపోయింది. TP5ని టచ్ చేసి TP6ని సపోర్ట్ తీసుకొని TP7ని టచ్ చేసింది. సో ఆబ్వియస్లీ either ఇట్ ఈస్ 30 minutes టైం ఫ్రేమ్లో యూస్ చేసినా కానీ మీరు
సో ఇది ఈ రేంజ్లో వచ్చేసిందండి. TP5 దగ్గరకు వచ్చేసింది. ఆబ్వియస్లీ యాంటిసిపేషన్ టు టెస్ట్ పాసిబిలిటీ ఉంటే TP6 వరకు వెళ్తుందండి. లేదనుకుంటే నాకు తెలిసినంత వరకు సపోర్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇది పైకి వెళ్ళాలంటే ఇది ఒకసారి టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్తేనే వీక్లీ లెవెల్స్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. సేమ్ లైక్ దట్ ఇంట్రాడే లెవెల్స్లో కూడా మీకు అది పర్ఫెక్ట్గా కావాలనుకుంటే సో ఇఫ్ యూ కమ్ టు హియర్ యూ కెన్ సీ హియర్ బయింగ్ లెవెల్స్ కూడా ఎక్కడ ఉన్నాయో మనకు తెలుస్తుంది. సో ఈ బయింగ్ లెవెల్స్ అనేది మోస్ట్లీ 12,725 రేంజ్ అనేది టూ మచ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద ఉంది మార్కెట్. సో ఈ రేంజ్ నుంచే మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో సేమ్ దీంట్లో కూడా హారిజంటల్ రైజ్ తీసుకున్నాను. జస్ట్ ఐ విల్ పుట్ ఆఫ్ ద ఫస్ట్ క్యాండిల్ సెంటర్ లైన్. ఇది 12,500 దాటితేనే నేను కింద వైపు చూస్తాను. అప్పటిదాకా నా వ్యూ ఇస్ అప్ సైడ్ డైరెక్షన్ ఉండి ఈవెన్ వీక్లీ సినారియోలో కూడా. హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రియల్గా నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్స్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఇన్ కేస్ ఆఫ్ ఎవరైనా ఇండికేటర్ కావాలనుకుంటే మన గూగుల్ ఫామ్లో ఫిల్ చేయండి. గూగుల్ ఫామ్లో ఫిల్ చేసినప్పుడు సో ఆబ్వియస్గా మీ ట్రేడింగ్ వ్యూ ఐడి ఇవ్వండి. ఐడి ఇస్తేనే నేను ఎంట్రీ చేయగలను. రీసెంట్గా ఇంకొక పర్సన్ ఎవరో రిజిస్టర్ అయ్యారు, కాకపోతే మొబైల్ నెంబర్ రాంగ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ట్రేడింగ్ వ్యూ ఐడి కూడా లేదు. ఓకే, ఈజ్ ద 28th నంబర్ పేరు మర్చిపోయాను. ఓకే, నో ప్రాబ్లం. సో మీకు యాక్సెస్ ఇస్తాను సార్. ఓకే, చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.